దేవుని నామానికి స్తోత్రము. మరొకసారి ఈ ఉదయకాలం ముందు దేవుని యొక్క పాద సన్నిధికి మనందరం కూడా రావటానికి దేవుడు ఇచ్చిన చక్కని అవకాశాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యంలో మరి కొన్ని నియమాల గురించి మనం చూసుకుంటూ ఉన్నాం. ఆ నియమాల్లో నుంచి ఒక్కొక్కటిగా మనం చూసుకుంటూ ఉన్నాం. మరి తోరా గురించి నేర్చుకోవడం మనం ఆరంభించాము. మరి అంతకుముందు దేవుని గురించి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు తోరా గురించి. తోరా అంటే ఆదికాండము, మరి ఆదికాండము నుంచి ద్వితీయోపదేశ కాండం, ఈ 5 గ్రంథాలను కలిపితే తోరా అని మనం హెబ్రీ భాషలో పిలుస్తూ ఉంటాం. కాబట్టి అందులో మొదటిది చూసుకున్నాం. తల నెరిసిన వారిని ఎలా గౌరవించాలి, దేవుని భయంతో ఎలా మనం మెసులుకోవాలి అంత దినాల్లో, వాటి గురించి చెప్పాను. ఈరోజు దాని తర్వాత 12వ దాన్ని మనం చూసుకున్నట్లయితే దేవుని ధర్మశాస్త్రమును జ్ఞాపకం చేసుకునేవాళ్ళని. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా సరి అయిన విధంగా అభ్యసింపజేసి నేర్పింపవాలి. అంటే మనం ఇక్కడ 2 భాగాలను మనం చూస్తూ, దేవుని ధర్మశాస్త్రం అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని ఆచరిస్తూ ఇతరులకు, అంటే మన స్వాధీనంలో ఉన్నటువంటి వారికి, పిల్లలు కావచ్చు, తమ్ముళ్ళు కావచ్చు, చెల్లెళ్ళు కావచ్చు, వాళ్ళెవరైనా సరే ఇతరులకు ఈ యొక్క వాక్యాన్ని ఏం చేయాలి? నేర్పించాలి. అభ్యసింపజేసి నేర్పించాలి, అభ్యాసం చేపియాలి. అంటే నేర్పించడమే కాకుండా దాని ప్రకారంగా నడిపించే విధంగా మెసులుకోవాలి. అందుకే ద్వితీయోపదేశ కాండం 6-7 ఒకసారి మనం చదువుకున్నాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నట్లయితే, ఇక్కడ మనం చూసినట్లయితే, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవాలి. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే 7వ వచనాన్ని మనం చూస్తే ఏమంటాం, మనం ఎక్కడైతే, అంటే మనం కూర్చున్నా, తిరుగుతున్నా, ఏదైనా పరిస్థితిలో వాటి గురించి మాట్లాడి వారికి ఏం చేయాలంటే నేర్పించాలి. అందుకే ఇక్కడ అభ్యసింపజేసి వారికి నేర్పించాలి, వారికి అభ్యసింపజేయాలి. ఈ విషయాన్ని మనం ఈరోజు ధ్యానించుకుందాం. మొదట మనం దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఎందుకంటే మన జ్ఞాపకం లేకపోతే మనము పిల్లలతో వాటి గురించి చర్చించలేం, వాటి గురించి మనం మాట్లాడలేం. ఈరోజు చాలా మంది కలిసినప్పుడు చిన్నపిల్లల్ని, లేదా కూతురు కొడుకు కావచ్చు, మన్మరాలు కావచ్చు, లేదా ఇంకెవరైనా కుటుంబంలో ఎవరైనా ఉంటే వారితో వాక్యాన్ని ఎందుకు ఎక్కువగా పంచుకోరంటే, మొదట వీరికి జ్ఞాపకం ఉండదు. కొంతమంది అంటారు, నాకు జ్ఞాపక శక్తి లేదు, నేను తొందరగా వాక్యాన్ని మర్చిపోతాను. ఈ యొక్క సాకును చాలా మంది చెప్తూ ఉంటారు. అది వాస్తవానికి అది నిజమే కావచ్చు. కానీ నీకు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలనే మనసుంటే నువ్వు ప్రార్థిస్తా, దేవుని ముందు ప్రార్థించి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఉదాహరణకి నేను నా వ్యక్తిగత జీవితంలో మొదట్లో కొంత మతిమరుపు అనేది నేను అనుభవించాను. చాలాసార్లు పేర్లు మర్చిపోతూ ఉంటాం, వాక్యం మర్చిపోవడం, లేదా కొంత మతిమరుపు అనేది నా వ్యక్తిగత జీవితంలో ఉన్నప్పుడు నేను దేవుని ముందు ఒకటే ప్రార్థించిన, ప్రభువా, నేను మా పేరు కానీ, లేదా మా కుటుంబీకుల పేర్లు కానీ, ఎవరి పేర్లు ఏది మర్చిపోయినా పర్వాలేదు, కానీ నీ వాక్యం మాత్రం నేను మర్చిపోవద్దు అని దేవుని ముందు కన్నీళ్లతో ప్రార్థించినప్పుడు దేవుని మహాకృపను బట్టి దేవుని వాక్యాన్ని నేను జ్ఞాపకం చేసుకోగలుగుతాను. ఇప్పటికీ కొంతమంది పేర్లు నాకు వెంటనే గుర్తుకు రావు. ఇప్పటికీ కొన్ని స్థలాలు, కొన్ని డేట్లు, ఇలాంటివి కొన్ని వెంటనే నాకు గుర్తుకు ఉండవు. అయినా కూడా ఈరోజు నేను ఎందుకు సంతోషిస్తూ ఉన్నానంటే, దేవుడు నాకు ఎంతటి జ్ఞాపకశక్తి ఇచ్చాడంటే, వాక్యం విషయంలో మాత్రం చక్కగా దాన్ని జ్ఞాపకం చేసుకునే కృప దేవుడు నాకు ఇచ్చాడు. అందుకే ఈరోజు ఎవరికైనా మతిమరుపు ఉంది అని మీకు అనిపించినప్పుడు, జ్ఞాపకశక్తి తక్కువగా ఉంది అని మీకు అనిపించినప్పుడు, దేవుని ఎదుట ప్రార్థించినట్లయితే, నిజాయితీగా నమ్మకంగా నువ్వు ప్రార్థించినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ జ్ఞాపకశక్తిని పెంచుతాడు, లేదా నీకు మంచి జ్ఞాపకాన్ని, అంటే గుర్తుండిపోయే విధంగా దేవుడు కార్యం చేస్తాడు. అయితే
అప్పులు అంటే కొంతమంది డబ్బులు ఎంత, ఇదెంత, అదెంత అంటే ఇలాంటి పనికి మాలిన వ్యర్థమైన శారీరపరమైన వాటిని జ్ఞాపకం ఉంచుకోవడానికి జ్ఞాపక శక్తిని అడుగుతారేమో. కానీ దేవుని వాక్యాన్ని గుర్తుంచుకోవడానికి జ్ఞాపక శక్తిని అడిగితే దేవుడు ఇస్తాడు. ఎందుకంటే నేను నా వ్యక్తిగత జీవితం నేను అనుభవించాను. అందుకే ప్రభు నాకు ఏది గుర్తుకు లేకపోయినా, నన్ను నేను మర్చిపోయినా, నా పేరు నేను మర్చిపోయినా పర్వాలేదు, కానీ నీ వాక్యాన్ని మాత్రం నేను మర్చిపోవద్దు అని దేవుని ఎదుట నేను ఎంతగానో విలపించి ప్రార్థించి దేవుని అడిగినప్పుడు దేవుడి మహాకృపను బట్టి నాకు ఈరోజు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎందుకంటే నేను అంత చదువుకున్న వ్యక్తిని కాకపోవచ్చు, లేదా అంతగా చాలా మందికి ఉన్నటువంటి తెలివితేటలు నాకు లేకపోవచ్చు, కానీ దేవుని మహాకృప ఏదైతే కొంచెం వాక్యం నేను చదివినా విన్నా అది నేను జ్ఞాపకం పెట్టుకోవడానికి దేవుడు నాకు కృపనిస్తూ ఉన్నాడు. కాబట్టి మొదట ఏంటంటే పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళు తాత ముత్తాతలు కావచ్చు, వాళ్ళు ఎవరైనా సరే, నువ్వు ఏ స్థానంలో ఉన్నా సరే, మొదట నీకు దేవుని వాక్యం జ్ఞాపకం ఉంటే అప్పుడు నువ్వేం చేస్తావంటే నీ కింద ఉన్నటువంటి, అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడంటే నీవు నీ కుమారులకు వాటిని ఏం చేయాలి అంటే, నీ కుమారులు, నీ కుమార్తెలు, లేదా మన్మళ్ళు మన్మరాళ్ళు, లేదా నీ కింది స్థాయిలో చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, ఇలా ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క వాక్యాన్ని అభ్యసింపజేయాలి. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే 6వ వచనంలో కూడా నేను నీకు ఆజ్ఞాపించే మాటలు నీవు హృదయంలో ఉంచుకోవాలి. అంటే ఈ మాటలు మనం మొదట మన హృదయంలో పదిలం చేసుకొని దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మనతో ఉన్నటువంటి వీరితో మనం దేవుని వాక్యాన్ని పంచుకుంటాం. తిన్నావా, ఉన్నావా, ఇదేంటి, అదేంటి, ఇవి కాకుండా దేవుని వాక్యాన్ని అభ్యసింపజేసే రీతిగా, దేవుని వాక్యం గురించి ఆలోచింపజేసే రీతిగా, మొన్న వాక్యం ఏం విన్నావు, ఏం చేసావు. అందుకే నా పిల్లలకు కూడా నేను ఎప్పుడు వాక్యం ఏం విన్నావు, నీకేం వాక్యం అర్థమైంది, లేదా నువ్వు దీని నుంచి ఏం నేర్చుకున్నావు అంటే ఇలాంటి విషయాలు ఎక్కువగా నేనేం చేస్తాను, ప్రశ్నలు అడగటం కానీ, ఆ వాక్యాలను వాళ్ళు ఆలోచించి దాని గురించి జవాబిచ్చే రీతిగా వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటాను. ఎందుకంటే దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత ఇది. ఈ బాధ్యతను మనం నమ్మకంగా చేయాలి. అందుకే ఈ అంత దినాల్లో మనందరం కూడా, ఈ చివరి దినాల్లో మనందరం కూడా దేవుని వాక్యాన్ని మనం హృదయంలో ఉంచుకొని వాటిని స్మరిస్తూ వాటిని జ్ఞాపకం చేసుకుంటూ మన కింద ఉన్నటువంటి కుమారులకు, కుమార్తెలకు వాటిని అభ్యసింపజేయాలంటే వాటిని వాళ్ళు అది అభ్యాసం చేసే రీతిగా, వాక్య ప్రకారంగా నడిచే రీతిగా, ప్రవర్తించే రీతిగా వారికి నేర్పించాలి, అభ్యసింపజేసి వాళ్ళని ప్రోత్సహించాలి. కాబట్టి ఇక్కడ ఏమంటే ఎప్పుడెప్పుడు అంటే ఇంట కూర్చున్నప్పుడు కానీ, త్రోవలో నడుచున్నప్పుడు కానీ, పండుకొనున్నప్పుడు కానీ, తర్వాత ఏమంట వాటిని గురించి ఏం చేయాలి, మాట్లాడాలి. అంటే నువ్వు ఏ సమయంలోనైనా దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడే అట్టి ఒక ధన్యకరమైన జీవితం నువ్వు జీవించినట్లయితే నీ నోటి గుండా వచ్చిన ప్రతి దేవుని పలుకు, దేవుని మాటలు వెనకొచ్చే తరానికి ఆశీర్వాదంగా మారతాయి. వెనకొచ్చే చిన్న చిన్న పిల్లలు ఎదుగుతున్నప్పుడు వాళ్ళకు ఏ మాటలైతే నువ్వు చెప్పావు. ఇప్పటికీ మా అమ్మమ్మ చిన్నప్పుడు చెప్పిన చిన్న చిన్న కథలు, పనుకునే ముందు కథలు చెప్పేది, అది ఇప్పటికీ నాకెన్నో గుర్తున్నాయి. చాలా మటుకు మర్చిపోయినప్పటికీ కొన్ని గుర్తున్నాయి. ఎందుకు, ఏండ్లైపోయాయి. కాబట్టి అలా ఈ వ్యర్థమైన చందమామ కథలు, కల్పితమైన కథలు కాకుండా దేవుని వాక్యాన్ని నువ్వు మాట్లాడినట్టు, పనుకునేటప్పుడు, త్రోవలో నడిచేటప్పుడు, ప్రయాణంలో ఉన్నప్పుడు, ఇంట కూర్చున్నప్పుడు మాట్లాడినట్లయితే, వారితో పంచుకున్నట్లయితే ఆ మాటలు వారి జీవితాన్ని మారుస్తాయి. కాబట్టి ఇదొక నూతన సంవత్సరంలో ఇదొక అలవాటుగా మనం మార్చుకుందాం. ఒకటి, నేను దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటా, నా హృదయంలో దేవుని మాటలను పదిలం చేసుకుంటా, ఆ వాక్యాన్ని స్మరించుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ ఇదిగో నాతో ఉన్న వారితో ఆ వాక్యం గురించి ప్రస్తావన చేస్తాను, ఆ వాక్యం గురించి నేను చర్చిస్తాను. ఇదిగో ఈ వాక్యం ఏంటి, ఈ వాక్యం ఏంటి, ఇదేంటి. ఇలా మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనకు క్షేమం కలుగుతుంది, మనతో ఉన్న వారికి క్షేమం కలుగుతుంది. వాక్యం పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, అదిగో ఆ అన్న దగ్గరికి పోతే వాక్యం గురించి కొన్ని మాటలు నేను తెలుసుకుంటాను, దేవుని గురించి కొన్ని మాటలు మేము మాట్లాడుకుంటాను, ఆసక్తితో సమయం కోసం ఎదురు చూస్తారు నీతో కలవటానికి. కానీ ఏదో వ్యర్థంగా పనికి మాలిన వ్యర్థమైనవేవో ఎక్కడియో కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో కొంతమంది ఎప్పుడో గతంలో జరిగిపోయిన విషయాలు చెప్పి నవ్వుకుంటూ ఉంటారు, లేదా దాని గురించి ఎక్కువగా సమయం కేటాయిస్తూ ఉంటారు. అందుకే ఒకసారి మా భార్య కూడా పాతవి ఎప్పుడో ఇలా జరిగింది, అలా జరిగింది, ఇలాంటివి చెప్పినప్పుడు నేను ఒకరోజు సీరియస్గా నేను ఖండించాను. ఒకటే, గతంలో జరిగిపోయిన దాని గురించి ప్రస్తావన వద్దు,
మనం ఏదైనా ఉంటే ప్రార్థన, వాక్యము, ఆత్మ సంబంధమైన విషయాల గురించి ప్రస్తావిద్దాం కానీ ఇలాంటివి వద్దు అనేసి మనం చాలా సీరియస్గా ఖండించినప్పుడు అప్పటి నుంచి ఆమె గతంలో జరిగిపోయిన దానికి, అందుకే నిన్న మొన్న జరిగిపోయిన శారీరకపరమైన విషయాల గురించి చర్చించుకొని ప్రయోజనం లేదు. కానీ అదే రోజుకి 24 గంటలు వాక్యాన్ని చర్చించుకుంటే, వాక్యం గురించి ఆలోచిస్తే, వాక్యాన్ని గురించి మనము సమయం కేటాయిస్తే మనకు, మన తర్వాత వచ్చే తరానికి గొప్ప ఆశీర్వాదంగా ఉంటుంది. అందుకే దయచేసి ఈ విషయాన్ని ఈ నూతన సంవత్సరం అలవాటుగా పెట్టుకోండి. విన్న వాక్యం హృదయంలో పదిలం చేసుకొని, మీ హృదయంలో పదిలం చేసుకొని దాన్ని స్మరించుకుంటూ నీతోటి వారికి అభ్యసింపజేసే రీతిగా, వారితో చర్చించుకొని వారికి దేవుని వాక్యం నేర్పించే రీతిగా మీరు ఉండాలని, ఉంటారని ఆశపడుతూ ఈ యొక్క ఉదయకాలపు మన్నాను లేదా ఉదయకాలపు ఈ యొక్క నియమాల గురించిన మాటల్ని ముగిస్తూ ఉన్నాను. అందుకే ఈ విషయాన్ని మీరు సీరియస్గా తీసుకోమని మనవి చేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. తండ్రి, ఈ మాటలు ఒక్కొక్కరు హృదయాలు నీరు కట్టి ఫలింపచ్చు. ప్రభు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమె మన ప్రభు అతి త్వరలో రాలే కాబట్టి మనం 24 గంటలైనా పర్వాలేదు, 24 గంటలైనా పర్వాలేదు, దేవుని వాక్యాన్ని గురించి విందాము, మాట్లాడదాము, నేర్చుకుందాము, మన జీవితంలో దాన్ని గైకొందాము. పరలోక రాజ్యం కొరకు సిద్ధపడి ఆయన రాక కొరకు సిద్ధపడి ఉందాం. ఆయన రాకులు ఎత్తబడదాం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మరణాత.